రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి కట్టుకున్నారా అని చాలామంది క్వెషన్ చేస్తున్నారు. ఆయన ఉండడానికి ఆయన నివాసంతో కట్టుకున్నారా? లేదుగా ఎవరైతే ఆహ్, పీఎం మోడీ గారు గానివ్వండి, ప్రధానమంత్రి గాని, ఇంకోటి ప్రెసిడెంట్ గాని వీళ్ళు ఎవరన్నా వస్తే అక్కడ బస చేయడానికి అక్కడ అలాంటి బిల్డ్ చేశారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకోటేంటంటే అద్ దాన్ని మీరేమన్నా హోటల్స్‌కి ఇచ్చేయండి. మీకు రెవెన్యూ రాకపోతే అప్పుడు మమ్మల్ని క్వెషన్ చేయండి. ఆయన డెవలప్ చేశారు. మీరు అది చేశారు, ఇది చేశారు. ఈవెన్ వాళ్ళేమంటున్నారంటే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా కంగు తినేంత టెక్నాలజీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్‌లో తీసుకొచ్చారు. ఈవెన్ ఆ ఏసీలు గాని, ఆ ఫ్యాన్ గాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చూడని పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అంత టెక్నాలజీ తీసుకొచ్చినా మీరెందుకు అంతలా కామెంట్ చేస్తున్నారు? మీరు కొన్ని సంవత్సరాలుగా చేయని పని జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ స్పాన్ ఆఫ్ 1, 2 ఇయర్స్‌లో చేసి పడేశారు. సో, దాన్నేమన్నా టూరిజంగా మీరు హోటల్స్‌కి ఇచ్చేస్తే ఎంత రెవెన్యూ వస్తదని వాళ్ళందరూ క్వెషన్ చేయడం జరిగింది. దీనికి మీరేమంటారు సార్? ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎవరికీ అర్థం కావట్లేదు. అదొక బ్రహ్మ పదార్థం అయి కూర్చుంది. హ్మ్. నువ్వేం చేసావు? నీకు కావాల్సిన విధంగా ప్యాలెస్‌గా కట్టుకున్నావు. పైగా టెక్నాలజీ ఏముంది ఇవాళ మన దగ్గర డబ్బు ఉంటే కొండ మీద కోతైనా వస్తది. అమెరికా వాడు కూడా వచ్చి ఇక్కడ కట్టెళ్తాడు. అదేం పెద్ద వీళ్ళ ఘనత సాధించిందేం కాదు. పైగా ఆ బిల్డింగ్ మీద ఇప్పటికి ఎన్ని పిల్లి మొక్కలేశారు? రోజా వచ్చేమో టూరిజం ప్రాజెక్ట్ అంటది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో ప్రైమ్ మినిస్టర్‌ను రాష్ట్రపతి వస్తే ఉంటారు. అసలు ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? హ్మ్. ఎన్నో సార్లు వచ్చి ఉండొచ్చు. కానీ అసలు స్టే చేసింది ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్‌లో? ఢిల్లీలో ఎక్కితే 2 గంటల్లో ఇక్కడికి వస్తారు. 2, 2:30 గంటల్లో పని చూసుకుంటారు. రాత్రికి ఇంటికి వెళ్ళిపోతారు. అవును. ఇక్కడికి వచ్చి చూసుకోవడానికి ప్రజాధనం 600 కోట్ల. 600 కోట్లు అంటే ఓ 200 కోట్లు పెడితే ఒక పెద్ద మంచి హోటలే కట్టుకోవచ్చు. వాళ్ళ కోసమైనా గాని. హ్మ్. కాబట్టి ఏంటంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని మానసిక స్థితి బాలేదు, లేకపోతే ఇంకోటి అంటారు గానీ, అది ఒక సైకలాజికల్ డిజార్డర్. దాని పేరు ఒకటి ఉంది. హ్మ్. ఏంటంటే వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్. సైకియాట్రిస్ట్‌ని ఎవరిని అడిగినా సైకాలజిస్ట్‌ని మీకు చెప్తారు. ఓకే. వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు దాన్ని. ఓకే. అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్న సంపదంతా నా దగ్గరే ఉండాలి. హ్మ్. ప్రపంచంలో అందరికంటే కూడా నేనే కుబేరుడుగా ఉండాలి. ఉండటమే కాకుండా నా దగ్గర ఉన్నదాన్ని అందరికీ కూడా చూపించుకోవాలి నేను ఓకే. అనేటువంటిది ఒక మానసికమైనటువంటి రుగ్మత. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుగ్మత ఉంది. అందుకని లోటస్ పాండ్‌లో ఒక ప్యాలెస్సు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్సు, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్సు, బెంగుళూరులో ఒక ప్యాలెస్సు, ఇప్పుడు రిషికొండలో ఒక ప్యాలెస్సు. హ్మ్. నిజంగా ఆయన గనక మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఆయన నివాసం అదే అవును. ఎవరైనా చెప్పినా. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రూ. 50 హిమాలయ వాటర్ బాటిల్ వాడుతున్నప్పుడు రూ. 20కి మినరల్ వాటర్ వస్తా ఉంటే రూ. 50 వాడుతున్నాడు చూడండి అన్నాడు ఆ రోజున. హ్మ్. మరి అలాంటి వ్యక్తి 700, 600 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకోవటం అంటే అది మానసిక రుగ్మత కాకపోతే ఏంటి? హ్మ్. దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళేసేటువంటి పిల్లి మొక్కలు ఇవన్నీ. ఓకే. చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు 700, 600 కోట్ల రూపాయలు పెట్టింది ఏ హోటల్‌కి ఇస్తే దానికి కనీసం వడ్డీ కూడా రాదు. హ్మ్. వాళ్ళు చేసే మెయింటెనెన్స్‌కి. కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద అంతటి వ్యక్తే సలహాలు అడుగుతున్నాడు అందరిని. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుందని. హ్మ్. ఖచ్చితంగా అది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడేది ఏదో ఒకటి చేయటం అనేటువంటిది అది. దానికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రిషికొండని విధ్వంసం చేయటం. అది మనందరం విచారించదగ్గ విషయం. అవును. అక్కడ ఎంతటి విధ్వంసం జరిగిందంటే కోర్టును కూడా తప్పుదారి పట్టించారు. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం ఫ్రీగా లేదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో నడుస్తోంది అది. కోర్టులో నడుస్తోంది. రేపొద్దున ఆళ్ళు కూలగొట్టండి అన్నారనుకోండి పరిస్థితి ఏంటి? అంటే రోజా గారు గూడా అన్నారు గదా సార్! 7 కొండలు కొండ మీద లేరా? మీది ఈవెన్ బాలకృష్ణ గారు ఇల్లు కూడా కొండ మీద లేదా? అన్నట్టు అప్పుడు రోజా గారు కామెంట్స్ కూడా అంటే మనం చూస్తున్నాం గదా! అక్కడే వాళ్ళ అజ్ఞానం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంది ఎవరితో అర్థం కావట్లేదు. హ్మ్. 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, ఋషికొండ మీద ఉండాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వామి ఇద్దరు ఒకటే అవుతారా? దీనికి చాలామంది ఏమంటారంటే తిరుమల సెట్ ఇంటి పైన ఇంట్లో తెచ్చి అదే నేను కూర్చోబెడతారు. అంటున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమాయకత్వంగా నా అక్క చెల్లెలు ఏమైపోయారు, నా అన్నదమ్ములు ఏమైపోయారు, నేనిచ్చిన డబ్బులు నొక్కిన బటన్లన్నీ ఏమైపోయినాయి, ఏం అవ్వలా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఆయన తీసుకొచ్చి సెట్టింగ్ ఇంట్లో ఏయించుకొని ఆయనకి వీపు పెట్టి కూర్చున్నావు చూసావా? ఆ రోజునే నీ పతనం ఖాయమైపోయింది. హ్మ్. సో, ఇవాళ జరుగుతోంది అదే. కాబట్టి వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఉన్నాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి రిషికొండ మీద ఉండటం అంటే ఇలాంటి వాళ్ళని చూసి నవ్వాలా? లేకపోతే జాలిపడాలా? లేకపోతే తిట్టాలా? కూడా అర్థం కావట్లేదు. హ్మ్. అలాంటి వాళ్ళు మనకు రాజకీయ నాయకులుగా ఉన్నందుకు మనందరం సిగ్గుపడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.